యంత్ర గుళికలు వేసిన ఫీల్డ్కి వాయు యంత్ర గుళికలు వేసిన ఫీల్డ్కి తేడా చూద్దాము. ఇప్పుడు మన వాయు యంత్రం వేసిన దాంట్లో ఒక దిబ్బు బేకండి. వాయు యంత్ర గుళికలు వేసిన దాంట్లో దానికి ఏరు చూడండి ఎలా వచ్చిందో. వేరు వ్యవస్థ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పిలకలు లెక్కేద్దాం. ఎన్ని పిలకలు వచ్చినాయి చూడండి ఒకసారి. 24. ఇప్పుడు మన వాయంత్ర గుళిక లేని ఫీల్డ్ ఒక దిబ్బి పిలకండి. అది చూడండి, దాంట్లో దీనికి దిబ్బి ఎంత తేడా ఉంది అనేది. 5. సరే ఇంకోటి చూడండి, ఇంకోటి బీగి చూడండి. ఇది ఇప్పుడు ఇది రెండు ఒకేసారి నాటేసింది. ఒక రోజు నాటేశారు కదా, దానికి దీనికి లెక్క ఎన్ని? 12. ఇప్పుడు మనం ఇట్లా రెండు దిబ్బులు పీకి తీసినా కానీ వాయంత్ర గుళికలు వేసిన దాంట్లో దాదాపు 50% తేడా ఉంది. ఇప్పుడు వేరు వ్యవస్థ చూడండి, వేరు వ్యవస్థ ఎలా ఉంది దానికి దీనికి. ఇదిగోండి, ఇదేమో వాయంత్ర గుళికలు వేసింది. ఇది వాయంత్ర వేసిన గుళికలు బాగా దిబ్బు చేసింది, వేరు బాగుంది. ఇదేమో వాయంత్ర గుళికలు వేయండి, దిబ్బు చేయలేదు, పిలకలు పెట్టలేదు, వేరు వ్యవస్థ అంతే ఉంది. సరే, ఇది గమనించాల్సింది రైతులు. నమస్తే అండి, మీ పేరు? ఎవరండి? దేవరంపాడు, రాజపాలెం మండలం, పల్నాడు జిల్లా అండి. నేను వచ్చేసి వాయుయంత్ర వైకే ల్యాబొరేటరీస్ ఉంది. వాయుయంత్ర గుళికలు 2 ఏళ్ళ నుంచి వాడుతున్నా అండి. ఈ పోయిన సంవత్సరం ఏమో దాలోకి వేసాను, మొదటి దప్పాలో. 2వ దప్ప కూడా వాడానండి. వాటి వల్ల పురుగు కానీ దోమ కానీ లేదు. వరి బాగా నలుపుగా దుబ్బు చేస్తే పిలకలు వస్తాయండి. దీన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నాకు. అందుకని ఈ సంవత్సరం కూడా తొలి కోటలోనే ఈ మందు వాడారండి గుళికలు. ఈ రోటెక్స్ అనే డబ్బా కూడా ఉంటుంది. మనకి వేరు వ్యవస్థ కానీ ఇంకా దుబ్బు రావాలంటే అది కూడా వాడచ్చు అండి. నేనైతే ఇవి ఒక 4 ఎకరాలకి వాడాను. 1 ఎకరానికి కొత్తగా చూద్దామని చెప్పి 1 ఎకరానికి రోటెక్స్ వాడాను. నాకైతే ఫలితం బాగుందండి. పక్క చేలకి ఈ చేలకి అడుగుతున్నారు కూడా మమ్మల్ని ఏం వాడారని. నేను చెప్పానండి, వాయు యంత్ర గుళికలు అనేవి ఉన్నాయి, అవి వాడాను, బాగున్నాయండి. ఇప్పుడు మీరు ఏమేం గమనించారు? ఇప్పుడు ఈ గుళికలు వేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను గుళికలు వేసి 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుంది. ఓకే. ఈ వేసేటప్పుడు అయితే సన్న మొక్క అండి, 2 పిలకలు 3 పిలకలు పెట్టారు. అవి కొద్దిగా దుబ్బు వచ్చింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా వీడియోలో, అది నలుపు కానీ చేను ఇదిగా బాగుంటుందండి. అయితే నమ్మకంగా ఆడుకోవచ్చు అండి. పిలకలు బాగా వచ్చాయా? పిలకలు వస్తున్నాయి. ఇప్పుడు పక్క చేలు ఎలా ఉన్నాయి, ఈ చేలు ఎలా ఉన్నాయి? పక్క దాని మీద పిలకలు బాగున్నాయండి. వరి కూడా హైట్ వచ్చింది, క్వాలిటీ ఉందండి. ఇప్పుడు పక్క చేను మీ చేను రెండు ఒకే రోజు నాటేసింది? ఒకే రోజు నాటండి. ముందు కూడా ఒకటే రోజు వేసాము, కాకపోతే వాళ్ళు గుళికలు వేయలేదు, మేము వేసాము. వాళ్ళు టిప్పులు అడిగేస్తా ఉన్నారు. ఓకే. ఇప్పుడు వేసినందువల్ల బాగా నలుపు వచ్చిందంట? నలుపు వచ్చిందండి, పైరు కూడా బాగుంది. మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు పైరు ఇది నాటు పెట్టి? ఇప్పటికి ఖచ్చితంగా నేను ఆగస్టు 2వ తారీఖు నాటానండి. అంటే ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఆగస్టు 23. అంటే ఖచ్చితంగా 20 రోజులు. 20 రోజులకి ఇలా వచ్చింది. 20 రోజులు నాటైతే 10 రోజులకి వేసానండి మందు. 10 రోజులప్పుడు గుళికలు వేసారు. ఓకే. 10 రోజుల తర్వాత ఇలా ఉందండి. మొత్తానికి మీరు సాటిస్ఫై కదా? ఓకే, బాగానే ఉందండి. నాకు అయితే నచ్చింది, నేను ఇదే వాడతానండి. ఓకే. ఇప్పుడు మీకు కోసంలో పురుగు అది ఏమన్నా తగిలిందా? ఉల్లిపొడి కానీ? లేదండి. ఉల్లిపొడి కానీ పోయినసారి దాళంలో వేసారు కదా మీరు? దాళంలో ఉంది అండి, పక్క చేలలో ఉంది, చూశాను. ఇప్పుడు మీరు ఈ గుళికలు వేసారు కదా, 1 ఎర తక్కువ. అది ఇంకా నారుమడిలో పడితే ఇంకా బెనిఫిట్ ఉంటది. ఓకే. నారుమడిలో పోయాలండి. ఓకే. అయితే ప్రస్తుతానికి అయితే మీరైతే బాగా హ్యాపీగా ఉన్నారు? నాకైతే హ్యాపీగా ఉన్నానండి. నాకు చేను బాగుంది.